కిచెన్లో ఉండే ఇంగ్రీడియంట్స్ తోటి వెయిట్ లాస్ అవుతారు నాకు ఇప్పటివరకు అయితే తెలియదు. మొన్ననే వీడియో చూస్తే అప్పుడు తెలిసింది. దానికోసమని వాము, జీలకర్ర అండ్ సోంపు కొని తీసుకొచ్చాను. వాటిని ఎలా పొడి చేసుకోవాలి, నార్మల్గా పొడి చేసుకోవాలా, ఫ్రై చేసి పొడి చేసుకోవాలా, అవన్నీ మీకు చూపిస్తాను. సోంపు ఇది జీలకర్ర అయితే నేను వేయించుకుంటున్నాను. మంచిగా ఫ్రై చేసుకోవాలి. అది ఎలా రావాలంటే గోల్డెన్ రెడ్ కలర్లో రావాలన్నమాట. చూసారు కదా, ఇలా వచ్చేసేయాలి. తర్వాత ఇప్పుడు వాము తీసుకోవాలి. వాము తీసుకొని కూడా దాని కూడా సేమ్ ఇలాగనే ఫ్రై చేసుకోవాలి. అది కూడా రెడ్ కలర్లో వచ్చేలాగానే చూసుకోవాలి. ఇది వాము అయితే వేపుతుంటే మొత్తం రూమ్ అంతా స్మెల్ అనేది స్ప్రెడ్ అయిపోతుంది. ఈ వాము స్మెల్ అయితే చాలా బాగుంటుంది. ఇలా వేపుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత మళ్ళీ సోంపు తీసుకోవాలి. సోంపు కూడా సేమ్ యాస్టీస్గా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకొని గోల్డెన్ రెడ్ కలర్లో రాగానే దాన్ని కూడా తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇవన్నీ మిక్స్ చేసుకోవాలి. మొత్తం టోటల్ మిక్స్ చేసుకొని కొద్దిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకోవాలి. మిక్సీ జార్లో ఇవన్నీ వేసుకొని మొత్తం మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ అనేది మొత్తం బరకగానే పట్టుకోవాలి, మెత్తగా పట్టుకోకూడదు. మెత్తగా పట్టుకుంటే అది తినేటప్పుడు కూడా తినాలనిపించదు. ఇదే అయితే కొద్దిగా నోట్లో వేసుకోగానే నవలేలాగా ఉంటుంది కాబట్టి మంచిగా నమలవచ్చు అన్నమాట. ఈ లావుగా ఉండడం ఏందో కానీ అసలు ఆ డ్రెస్సెస్ అయితే అస్సలు సరిగా పట్టట్లేవు ఓల్డ్వి. అండ్ ఇప్పుడు వేసుకున్నా కూడా అంత లుక్ అనేది రావట్లేదు. సన్నగా ఉన్నప్పుడు చాలా లుక్ ఉంటుండే, ఇప్పుడు ఫ్యాట్గా ఉండడం వల్ల అసలు లుక్కే రావట్లేదు ఏ డ్రెస్ వేసుకున్నా. అందుకనేసి ఈ వెయిట్ లాస్ అనేది చేయాలని అనుకుంటే అందులోటి మన హెల్త్ కూడా చూసుకోవాలి కదా. ఇప్పుడు లావ్ అయితే చాలా హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. ఇష్యూస్ రాకుండా ఉండాలంటే ఇలాంటి పొడి అనేది చేసుకొని ఇలా గాజు బాటిల్లో వేసుకొని రోజు దాన్ని మార్నింగ్ తీసుకోవాలి. అండ్ వామ్ వాటర్ ఉంటాయి, వేడి వాటర్ కూడా తాగాలి. ఇది తినేసి వేడి వాటర్ అనేది తాగాలన్నమాట. ఇలా చేస్తే వెయిట్ లాస్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వీడియోస్ కూడా వస్తున్నాయి, అందుకనేసి నేను మీకు చెప్తున్నాను.